ఇది ఏ రోజు వీడియో అంటే ఒక బిజీ డే వీడియో అనమాట. హాయ్ ఎవ్రీవన్. హస్బెండ్ బయట తినేస్తానని చెప్పారు కాబట్టి వన్ టైం వండుకోలేదు. మధ్యాహ్నం మ్యాగీ చేసుకుని మేనేజ్ చేసేద్దాం అని అనుకున్నాను. బట్ ముందే చెప్పాను కదా బిజీ డే అని చెప్పి, అందుకనే మ్యాగీ చేసుకోకుండా మధ్యాహ్నం వచ్చిన 1 అవర్ కూడా హాయిగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంక పొద్దున్న ఉండకపోతే నైట్కి ఇంకేం తింటాంలే అని చెప్పి అనుకోకుండా మధ్యాహ్నం కూడా స్కిప్ చేసామని చెప్పి బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము. మేము బయట ఎప్పుడు ఫుడ్ తెచ్చుకోవాలన్నా సరే శ్రీకాకుళంలోని ట్రాఫిక్ జామ్లో మాత్రమే తీసుకొని వస్తాం అనమాట. నాకు ఎందుకో ఫుడ్ కన్నా అక్కడ ఫ్రంట్లో పెట్టిన యాంబియన్స్ చాలా ఇష్టం. ఆ దీపాలు, ఆ స్మెల్ బాగుంటుంది. అక్కడ అగరబత్తులు వెలిగిస్తారు, చాలా పెద్దగా ఉంటుంది స్టాండ్ లాగా. ఆ స్మెల్ బాగుంటుంది. అలాగే ఆ ఫిష్ ట్యాంక్ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నప్పటికి ప్రెజెంట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా ఎండగా ఉంది కదా, ఈ ఎండల్లో బిర్యానీ అని తెచ్చుకుంటామని చెప్పి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము. అది కూడా స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అంత మసాలాలు అవేమి ఉండవు అనమాట. మేము ఎప్పుడైనా ఒక దగ్గర అలవాటు పడి అక్కడ టేస్ట్ నచ్చిందంటే మేము రిపీటెడ్గా అక్కడే తెచ్చుకుంటాము. ఇక్కడ శ్రీకాకుళంలోకి వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. నేను ఎన్నిసార్లు ఆ ట్రాఫిక్ జామ్కి వెళ్ళినా సరే ఆ కౌంటరు, ఆ ప్లేస్ అంతా చాలా నీట్గా ఉంటుంది. చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారనమాట. సో అందుకే రిపీటెడ్గా వెళ్ళాలనిపిస్తుందో ఏమో మరి నాకు ఇంకా తెలీదు. ఇంకా యాజ్ యూజువల్ మనకి చికెన్ ఒక పార్సల్లో ఇచ్చారు. అలాగే పెరుగు చట్నీ, షేర్వా ఉంటుంది కదా, అది ఎందుకు ఇస్తారో కూడా నాకు తెలీదు. మేము ఎప్పుడు వేసుకోము. ఇంక ఎప్పుడు కాంప్లిమెంటరీ కర్రీ కూడా ఒకటి పెడతారనమాట. ఏమైనా ఆనియన్ ప్యాక్ చేశారు. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.